హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ వర్షారణ్యం గురించి వినే ఉంటారు. మొత్తం 55 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న దట్టమైన అరణ్యం అది. ఈ అరణ్యం నట్ట నడుమున ఒక వ్యక్తిని నిలబెడితే అతను బయటకు రావడానికి కనీసం 4 నుంచి 5 నెలల సమయం పడుతుంది. ఏది మామూలుగా నడుచుకుంటూ దిక్కులు తెలుసుకుంటూ వస్తే ఆ మాత్రం సమయం పడుతుంది. అదే మరి ఆ అరణ్యంలోని వివిధ కీటకాలు జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకుంటూ రావాలంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. అసలు ఎన్నడూ చూడని, చూసినా కూడా అటువంటివి భూమి మీద ఉన్నాయా అని ఆశ్చర్యపోయేంత జాతులు, ప్రమాదకర జంతువులు ఎన్నో ఉన్నాయి అక్కడ. చిన్న కీటకాలు సైతం క్షణకాలంలో మనిషి ప్రాణాన్ని హరించేయగలవు. వాటి నుంచి తప్పించుకోవడం ఒక ఎత్తు. అక్కడే ప్రవహిస్తున్న ఒక నది నీరు చాలా వేడిగా ఉంటుంది. పొరపాటును కానీ దాంట్లో పడ్డారా సజీవంగా కొత్తలాడి ఉడికించిన కోడిలా మారిపోతారు. అదో ఎత్తు. ఈ అవరోధాలన్నిటినీ దాటుకుని వచ్చిన వ్యక్తి తాను ఏదో గ్రహాంతరం నుంచి వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. చెప్తుంటే అతిశయంగా తోస్తుంది కదా, కానీ ఇదే నిజం. అసలు ఇంతవరకు మనిషి అడుగిడని ప్రదేశాలు అమెజాన్ అడవుల్లో ఎన్నో ఉన్నాయని పరిశోధకులు వివరిస్తున్నారు. మరి అందాక వెళ్ళకపోయినా కానీ ఫోటోలు, వీడియోలు అయితే చూడగలం కనుక ఆయా వింత విశేషాలు తెలుసుకుందాం. దక్షిణ అమెరికాలో ప్రవహించే ప్రధాన పెద్ద నది ఈ అమెజాన్ నది. ప్రపంచంలో 2వ అతిపెద్ద నది ఇది. ఆండీస్ పర్వతాల నుంచి బయలుదేరి తూర్పుకు ప్రవహిస్తూ దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. ఆ వెంబడే ఉన్న మొత్తం అటవీ ప్రాంతాన్ని అమెజాన్ అడవులుగా పిలుస్తారు. అమెజాన్ వర్షారణ్యంలో సాలినా వర్షపాతం 6 నుంచి 10 అడుగులు. కనుక 365 రోజులు ఆకుపచ్చగానే ఉంటుంది అది. వీటిని భూగోళానికి ఊపిరితిత్తులని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే భూమి మీద ఆక్సిజన్లో ఎక్కువ శాతం ఇక్కడి నుంచే వస్తుందట. భూగోళం మీద 20% ఆక్సిజన్ అమెజాన్ అడవులే తయారు చేస్తాయి. ఇక్కడున్న దట్టమైన చెట్లే ఇక్కడ కురిసే వర్షానికి కారణం. అంతే తప్ప సమీపంలోని ఏ సముద్రపు నీరు సూర్యుని వేడికి ఆవిరై మేఘమై కారు మబ్బై ఇక్కడకొచ్చి కురుస్తుందని అనుకోవడానికి వీల్లేదు. అంటే తానే వర్షానికి కారణమై ఆ వర్షాన్ని తనపై కురిపించుకుంటుందన్నమాట. అలా ఆక్సిజన్ను అధిక మొత్తంలో విడుదల చేస్తూ ఉంటుంది. తిరిగి రాత్రి వేళలు ఆ ఆక్సిజన్ను శ్వాసిస్తుంది. తాను విడుదల చేసిన ఆక్సిజన్ను తానే శ్వాసిస్తే మరిక అమెజాన్ అడవుల వల్ల ప్రపంచానికి ప్రయోజనం ఏంటి అంటారా? ఉంది, గమనించండి. చెట్లు వాతావరణంలోని బొగ్గు పులుసు వాయువును తీసుకుని ప్రాణవాయువును విడుదల చేస్తాయని మనం చదువుకున్నాం. ఆ లెక్కన విస్తారమైన అమెజాన్ అడవులు ప్రతి ఏటా కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ను గ్రహించుకుంటూ భూతాపాన్ని అదుపు చేస్తున్నాయని కదా అర్థం. లేకపోతే CO2 పెద్ద మొత్తంలో వాతావరణంలో కలిసి భూ వాతావరణాన్ని విషతుల్యం చేస్తాయి. భూగోళం చరిత్రను పరిశీలిస్తే అమెజాన్ అడవులు నేటికి 55 మిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించాయని శాస్త్రవేత్తలు లెక్కగట్టారు. అంటే రాకాసి బలులు అంతరించిన తర్వాత ఇవి భూమి మీద ప్రాదుద్భవించాయన్నమాట. కాలంతో పాటుగా అడవి విస్తరించింది, ఎదిగింది, వైవిధ్యంగా తయారైంది. ఆదిలో సవానా గడ్డి మైదానంగా ఉన్న అమెజాన్ ప్రాంతం ఆండీస్ పర్వతాలు పుట్టిన తర్వాత అక్కడ పారుతున్న నదుల ప్రవాహ మార్గాలు దారి మరల్చుకున్నాయి. అలా మెల్లమెల్లగా అడవి తయారైంది. ప్రస్తుతం అమెజాన్ నది అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తోంది. అంతకు ముందు పసిఫిక్ మహాసముద్రంలో కలిసేది. ఆండీస్ పర్వతాల ఆవిర్భావం తర్వాత దారి మళ్లీ అట్లాంటిక్ దిశగా మలుపు తిరిగాయి. అమెజాన్ అడవుల వెంబడి ఉన్న ప్రాంతాల్లో పలు నాగరికతలు వెలసాయి. ప్రస్తుతం అక్కడ జీవిస్తున్న మూలవాసులు కొందరు అక్కడికొచ్చే పర్యాటకులకు తమ ప్రాంతాల విశేషాలను దగ్గరుండి చూపిస్తూ ఎంతో కొంత సంపాదిస్తూ ఉంటారు. అయితే ఈ దట్టమైన అడవుల్లో ఉన్న ఒక 100 ఆదివాసీ తండాల వారికి బయట ప్రాంతాల వారి పట్ల సద్భావం లేదు. తమ ప్రాంతాలకు వచ్చే వారిపై దాడికి దిగుతారు. అటవీ ప్రాంతాల్లో చెట్టు పుట్ట అన్నీ తెలిసిన స్థానిక ఆదివాసీల దాడి నుంచి ప్రాణాలతో బయటపడడం చాలా కష్టం. మీకు ఆదిలో చెప్పినట్టు షాన్యా తింపిష్కా అనే వేడినీటి జల ప్రవాహం ఒకటుంది. నదీ ప్రవాహ మార్గంలో క్రియాశీలక అగ్నిపర్వతం ఉన్నప్పుడు అలా జరుగుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నం. చిన్న చిన్న సెలయేళ్లు, జలపాతాలు కలిసి ఏర్పడిన ఆ నది దాని అడుగు భాగంలోని భూమిలో సన్నని చీలికలు భూగర్భం వరకు విస్తరించిన కారణంగా ఎర్త్ కోర్లోని శిలాద్రవపు వేడికి భూమిపైనున్న నది కూడా వేడికి ప్రవహిస్తుందని పరిశీలకులు చెప్తున్నారు. మొత్తం మీద ఇది సలసల కాగుతున్న నది. ఉడుకు నీళ్లతో కూడిన ఈ నది మొత్తం 6.5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఆపై అమెజాన్ నది తాలూకు ఉపనదిలో సంగమిస్తుంది. ఆ సమయంలో చల్లబడుతుంది తప్పితే జనక స్థానం నుంచి వేడిగా ఉండడంతో అందులో పడే క్రిమి కీటకాలు, చిన్నా చితక జీవులు చనిపోతాయి. అమెజాన్ నదికి మొత్తం 1100కు పైగా ఉపనదులున్నట్లు పరిశోధనలు తేల్చాయి. అమెజాన్ నది ఇంత విస్తారంగా ఉండడానికి ఇదే కారణం. అందువల్లనే ఈ ప్రాంతం ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది. సమృద్ధిగా జలాలు ఉండడం వల్ల అటు వృక్ష జాతులు, ఇటు జంతువులు
అసాధారణంగా విస్తరిస్తూ ఉంటాయి. నైలు నది కంటే అమెజాన్ నది కొంచెం చిన్నదే గాని అమెజాన్ నదిలోని జలరాశి మాత్రం ప్రపంచంలోని నదులన్నిటికంటే ఎక్కువ. సముద్ర జలాల్లో కలిసి స్వచ్ఛమైన జలాలతో పోలిస్తే అమెజాన్ నది 20% శుభ్రమైన నీటిని అట్లాంటిక్ మహాసముద్రంలోకి ప్రవహింపజేస్తుంది. అమెజాన్ నది లోతు 20 మీటర్ల నుంచి 100 మీటర్ల వరకు ఉండడంతో పెద్ద నౌకలు సైతం నదిలో ప్రయాణించగలుగుతాయి. ఇక నది వెడల్పు, నీటి ప్రవాహ వేగంతో, నదిలో కలిసే నీటి పరిణామంతో తరచూ మారుతూ ఉంటుంది. మామూలుగా 2 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వెడల్పు వరకు ఉండే అమెజాన్ నది వరదల ఉధృతి పోటెత్తినప్పుడు మాత్రం 100 కిలోమీటర్ల వెడల్పుగా మారుతుంది. మరి ఇందులో జీవజాతుల సంగతులేంటో కూడా చూద్దాం. అనేక రకాల మత్స్య జాతులు అమెజాన్ నదిలో పెరుగుతున్నాయి. క్యాండీర్ వంటి ప్రత్యేక తరహా చేప అమెజాన్ నదిలో లభిస్తుంది. అది మానవ మూత్ర వాసనను బట్టి ఆ దారిలో ఈదుకుంటూ వచ్చి మనిషి మూత్రనాళంలో ప్రవేశించి శరీరం లోపలికి వచ్చేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అక్కడది ముళ్లను గుచ్చుతుందని వాటిని తొలగించి చేపను బయటకు తీయడం కోసం సున్నితమైన బాధతో కూడిన శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. కేవలం 2 నుంచి 5 సెంటీమీటర్ల పొడవు ఉండే ఈ చేప మనిషి శరీరం లోపల చేరి అంతర్భాగాన్ని కొరికి తినేస్తుందట. పలుచగా పారదర్శకంగా ఉండే దీని శరీరం కారణంగా నీటిలో ఉన్నప్పుడు దీన్ని గమనించలేం. ఇది కాకుండా అమెజాన్ నదిలోని ఫిరానా చేపలు అత్యంత ప్రమాదకరమైనవి. వీటిని బహుశా హాలీవుడ్ సినిమాల్లో చూసే ఉంటారు. సూదుల్లాంటి వీటి దంతాల పదునుతో జీవులను భయంకరంగా కొరికేస్తాయి. ఇక మరో చేప ఎలక్ట్రిక్ ఈల్. 600 వోల్టుల విద్యుత్ను విడుదల చేసే ఈ చేప మూలంగా 1 కంటే ఎక్కువసార్లు షాక్ తిన్న వ్యక్తి స్పృహ కోల్పోయి నీటిలో మునిగి చనిపోతాడు. మొసళ్ళు కూడా వీటి సమీపంలోకి వెళ్లడానికి జంకుతాయి. మరి అయినా సరే తెగించి వెళ్తే గిలగిల కొట్టుకుని చావాల్సిందే. ఇక బ్లాక్ కెమెన్ అనే అమెజాన్ నదికి చెందిన మొసలి 15 నుంచి 16 అడుగుల పొడవుతో బలమైన దవడులు కలిగి ఉంటుంది. దీని కంట పడితే ఇక అంతే సంగతులు. ప్రాణాల మీద ఆశలు దాదాపుగా కాదు, శూన్యమిక. మరో విశేషం, ఇక్కడ ఉండే బుల్ షార్క్ జాతి మంచినీటిలోనూ ఉప్పు నీటిలోనూ కూడా జీవిస్తుంది. అమెజాన్ నదిలోని ప్రమాదకర వేటగాళ్లైన ఫిరానాలు, మొసళ్లను సైతం ఇది వేటాడుతుంది. ఇక మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అనకొండ గురించి తెలుసుకోవాలిగా. గ్రీన్ అనకొండ అనే ఇక్కడ అతిపెద్ద సర్పరాజం గురించి మనం ఎన్నో కథలు విన్నాం. నీళ్లల్లోనే మాటు వేసి ఉండే అది అదును చూసుకుని దాడి చేస్తుంది. చేపలు, బ్లాక్ క్యామెన్, ఇతర మొసళ్ళు, లేళ్లు, మనుషులు అవి ఇవి అనలేదు, అన్నిటినీ గుటుక్కుమని మింగేస్తున్నది. కనుకనే అమెజాన్ నదికి, అమెజాన్ అరణ్యానికి గ్రీన్ అనకొండనే రారాజు. అయితే అదేనన్నమాట అమెజాన్ అడవుల్లో ఎదురులేని జీవి అని అనుకుంటున్నారా? దీన్ని తలదన్నేది కూడా ఉందండి. కాకపోతే అది ఒక బుల్లి ప్రాణి. పాయిజన్ డాట్ ఫంగ్ అనే విషచర్మం కలిగిన కప్ప. ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది, కానీ దీని గుణం మాత్రం విషం. ఈ కప్ప విషాన్ని తమ బాణాలకు పూసుకుని అక్కడ ఉండే వేటగాళ్లు వేటాడుతూ ఉంటారు. అంత పవర్ఫుల్ దీని శరీరం నుంచి వచ్చే ఆ విషం. జైంట్ ఆటర్ జంతువును చూడండి. ఇదో పెద్ద రౌడీ. భూమి మీద భారీ పిల్లి జాతిది. 6 అడుగుల పొడవు వరకు ఎగురుతుంది. గుంపులుగా వేటాడే ఈ జైంట్ ఆటర్లు ఫిరానా చేపల్ని, మొసళ్లని, పాముల్ని అన్నిటినీ చంపేస్తాయి. అమెజాన్ అడవుల్లో ఉండే టారెంటులా స్పైడర్ కూడా ఈ భూగోళం మీద అతిపెద్ద సాలిడ్ జాతుల్లో ఒకటి. ఎంతలా అంటే అవి తాము వేటాడే జీవుల్ని సజీవంగా మింగేస్తూ ఉంటాయి, కొరుక్కు తింటూ ఉంటాయి. ఇక వెనుజులా లాన్స్ హెడ్ హైపర్ అనే పాము కాటుకు ఈ అడవుల్లో తిరిగే వాళ్ళు తరచూ బలవుతూ ఉంటారు. అమెజాన్ అడవులో ఉండే దీన్ని సర్పహంతకి అని పిలుస్తారు. కారణమేంటో తెలుసా? దీని కాటు తిన్న వారి రక్తం నీళ్లలాగా పలచబడిపోతుంది. అంటే నిమిషాల వ్యవధిలో మరణం తథ్యం. పొదల్లో, చెట్ల ఆకుల చాటున నక్కి ఉండే ఈ పాము అకస్మాత్తుగా దాడి చేస్తుంది. పాములు సరే, చీమలు కూడా తక్కువేం తిన్నాయంటే లేదు. బుల్లెట్ యాంట్ కుడితే ఇక మనకు దిక్కులేని చావే గతి. మామూలు చీమ కుడితే మంట, రుద్దుడు, బాధ ఉంటుంది. కానీ బుల్లెట్ యాంట్ కుడితే అది తుపాకీ బుల్లెట్ లాగా ఉంటుంది. సాధారణ చీమల కంటే 4-5 రెట్లు పెద్దగా ఉండే ఈ గండు చీమలు నల్లగాను, ముదురు బూడిద రంగులోనూ ఉంటాయి. భూమి మీద కాటు వేసే లక్షణం కలిగిన కీటక జాతులు చాలా ఉన్నప్పటికీ ఈ బుల్లెట్ యాంట్ స్పెషల్. చెప్పాలంటే తేనెటీగ కాటు కంటే 30 రెట్లు అధికంగా ఉంటుంది ఇది కుడితే. మీరే అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో. ఇక హార్పీ ఈగల్ని చూసుంటారు. ఇది ఎంత బలం కలిగి ఉంటుందో తెలుసా? పెద్ద కోతులను, లేడీ వంటి జంతువులను కూడా అమాంతంగా కాళ్ళకి కరుచుకుని గాల్లోకి ఎగిరిపోతుంది. ఇక ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవే కాకుండా మనకు తెలియని, శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని ఎన్నో ప్రాణకోటి ఆ అమెజాన్ అడవుల్లో ఉంది. మీకు ఎప్పుడైనా ఛాన్స్ వస్తే మాత్రం అమెజాన్ అడవిని చూడడం మర్చిపోకండి. ఎందుకంటే అదో కొత్త ప్రపంచంలా జురాసిక్ పార్క్కి 10 ఉంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.